తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేమని, డిజైన్ ప్రజలకు పరిష్కారానికి కృషి చేస్తానని, సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాలను మీ చేతుల్లో పెట్టే బాధ్యత తనదేనని ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 8 డివిజన్లలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 100 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను తప్పకుండా మీ మనిషిగా సహకరిస్తానని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందాక జావీద్ గారు, సీన్ గారు కూడా చెప్పారు. అన్ని విషయాలు సోనియా గాంధీ గారు ఏ వాగ్దానం అయితే చేసిందో ఆ వాగ్దానాలు మీ చేతుల్లో పెట్టే బాధ్యత మేము వేదిక మీద ఉన్నటువంటి మా అందరి మీద ఉంది. తప్పకుండా మీ శాసనసభ్యుడిగా మీ వాళ్ళు చెప్పేటటువంటి డివిజన్ పెద్దలు చెప్పేటటువంటి పనులన్నీ కూడా మీకు చేసి పెట్టి భవిష్యత్తులో ఈ డివిజన్ని ఒక అందమైన డివిజన్గా, ఒక సుందరమైన డివిజన్గా, ఒక అభివృద్ధి చెందిన డివిజన్గా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా నేను సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే సోనియా గాంధీ గారే స్వయంగా వచ్చి ప్రకటించింది కాబట్టి మొన్న ప్రకటించినటువంటి కర్ణాటకలో ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఒక 100 రోజులు పట్టవచ్చు. ఆ 100 రోజులలో ఇప్పుడు ఉన్నటువంటి అవినీతిని పక్కన పెట్టాలి, అక్రమాలు పక్కన పెట్టాలి, అన్యాయాన్ని పక్కన పెట్టాలి. ప్రజల సొమ్ముని, ప్రజల సంపదని ప్రజలకి అందించేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా మీ కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకొని ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వటమే కాకుండా ఇందాక చెప్పిన అన్ని పథకాలను కూడా పూర్తి చేస్తామని, మీ అకౌంట్లో 2500 రూపాయలు తప్పకుండా మీ అకౌంట్లో వేయమని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పింది. వీళ్ళిద్దరు కూడా, సీన్ గారు, అదేవిధంగా కందులు సీను, ఇంకా మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కష్టపడి ప్రయత్నం చేస్తారు. మా 7 కొండలకి ఖమ్మం మొత్తం తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. కాబట్టి ఆయన అన్నీ చూసి ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమని చెప్పాను. ఆ రకంగా 7 కొండల స్వామి గారి యొక్క సేవలు మీరు వినియోగించుకోండి. అవసరమైనప్పుడు వస్తారు, మీకు పని లేనప్పుడు వేరే డివిజన్లో కూడా తిరగమని చెప్పాను. 7 కొండల గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.